సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆప్షనల్ సబ్జెక్ట్ ఎలా చూస్ చేసుకుంటాం అనేది చాలా కీలకమైన అంశం. ముఖ్యంగా మన ఆప్షన్ బట్టే మన ర్యాంక్ కానీ, మన సర్వీస్, మన కాడర్ ఇవన్నీ కూడా ఆప్షన్ మార్క్స్ చాలా డిసైడ్ అవుతాయి. సో, ఎలాంటి ఆప్షన్ చూజ్ చేసుకోవాలి? ప్రత్యేకంగా నేను పర్సనల్‌గా చెప్పేది పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. పిఎస్ఆర్ ఆప్షన్ ఎలా ఉంటది? దాని సిలబస్ ఎలా ఉంటది? జీఎస్‌తో పిఎస్ఆర్ ఎలా ఇంటిగ్రేట్ చేసి చదవాలి? ముఖ్యంగా మీరు చూస్తే ఎలక్షన్స్, ఓటింగ్ బిహేవియర్, సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ ఆఫ్ ద లెజిస్లేటర్స్, మహిళా రిజర్వేషన్ చాలా అంశాలు మీకు పొలిటికల్ సైన్స్తోనే ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. ఇంకా అంతర్జాతీయ సంబంధాలు అయితే చెప్పక్కర్లేదు. ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, ఉక్రెయిన్ వార్, చాలా అంశాలు, ఇండియా కెనడా స్టాండ్ ఆఫ్, ఇవన్నీ కూడా ఐఆర్‌లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, బాగా స్టాటిక్‌గా అంతకంటే కొంత డైనమిజంతో ఈ సిలబస్ ముందుకెళ్తూ ఉంటుంది. పొలిటికల్ సైన్స్ కరెంట్ అఫైర్స్‌తో వైబ్రెంట్‌గా ఉంటుందన్నమాట. అండ్ కొంతవరకు అంటే ఒక 40% ఆఫ్ పొలిటికల్ సైన్స్ సిలబస్ జీఎస్‌తో కూడా ఇంటిగ్రేట్ అవుతుంది. ఎలా ఇంటిగ్రేట్ చేసి చదవచ్చు? క్వెషన్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి? 2023 పొలిటికల్ సైన్స్ మెయిన్స్ క్వెషన్స్ ఎలా వచ్చాయి? వీటన్నిటికి సంబంధించి మనకొక జూమ్ సెషన్ జరుగుతుంది. అది స్వయంగా నేనే తీసుకోబోతున్నాను. ఈ నెల అక్టోబర్ 22వ తారీఖున ఆదివారం సాయంత్రం 6 గంటలకి 1 అవర్ పాటు ఈ సెషన్ ఉంటుంది. పిఎస్ఐఆర్ ఆప్షనల్ ఎలా ఉండబోతోంది? దానికి సంబంధించి మారుతున్న ట్రెండ్స్ ఏంటి? సిలబస్ అనాలిసిస్ ఏంటి? జీఎస్‌తో ఇంటిగ్రేట్ చేసి ఎలా చదువుకోవాలి? దీనికి సంబంధించి అనమాట. పూర్తి సమాచారం కోసం మీరు సిఎస్బిఐఎస్ అకాడమీని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. పిఎస్ఆర్ ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షన్ దసరా తర్వాత కొత్త బ్యాచ్ కూడా లాంచ్ అవబోతుంది. 4 మంత్స్‌లో అంటే 2024 లేదా 2025 ఈ 2 ఇయర్స్‌లో ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఈ ఆప్షన్ మీకు సిలబస్ పూర్తి స్థాయిలో కవర్ అవుతుంది. సో, ఎవరైతే పిఎస్ఆర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు జూమ్ సెషన్‌లో ఈ వీడియో కింద లింక్ కింద క్లిక్ చేస్తే జూమ్ సెషన్ జాయిన్ అయిపోవచ్చు. అక్టోబర్ 22 సండే ఈవినింగ్ 6:00.